రోజుకు ఎన్ని గంటలు పనిచేయాలి, వారానికి ఎన్ని రోజులు పనిచేయాలి? ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు తరచుగా సూచించే వారానికి 70 గంటల పని విధానాన్ని మీరు సమర్థిస్తారా? ముందు ఈ వీడియో మొత్తం చివరి వరకు చూడండి, ఆ తర్వాత ఈ 2 ప్రశ్నలకి సమాధానం మీరే చెప్తారు. జస్ట్ వాచ్ దిస్. గుజరాత్లోని సూరత్లో ఒక 32 ఏళ్ల వ్యక్తి తన రైట్ హ్యాండ్కి ఉన్న 5 వేళ్లలో 4 వేళ్లని నరికేసుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? పని ఒత్తిడి, పియర్ ప్రెషర్. అవును, అతనికి నెలకి 50,000 రూపాయల జీతం. ఓ కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. రోజుకి 12 గంటలకి మించి అతనితో కంపెనీ మేనేజర్ పని చేయించుకుంటున్నారు. జాబ్ మానేద్దాం అంటే అతడి తండ్రి ఏమో ఈ మేనేజర్కి మంచి ఫ్రెండ్ అంట. ఉద్యోగం మానేస్తా అంటే తండ్రి ఒప్పుకోడు. అందుకే తన 4 ఫింగర్స్ను స్టెయిన్లెస్ స్టీల్ కత్తితో మరి కసా కోసేసుకున్నాడు. ఇది రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్దాం. ఎర్న్స్ట్ అండ్ యంగ్ తెలుసు కదా, ఈ కంపెనీ చాలా ప్రామినెంట్ కంపెనీ. ఎర్న్స్ట్ అండ్ యంగ్ ఇండియా పూణే బ్రాంచ్ ఉద్యోగి యానా సెబాస్టియన్ ఎలా చనిపోయిందో గుర్తుందా? రాత్రి పగలు తేడా లేకుండా కనీసం వీక్ ఆఫ్ కూడా ఇవ్వకుండా ఆమెతో కంపెనీ వెట్టి చాకిరీ చేయించుకుంది. చివరికి ఆమె ప్రాణాలు పోవటానికి కారణమైంది. ఇంకో ఇన్సిడెంట్లో వరుసగా 45 రోజులుగా సరైన నిద్రలేని 40 ఏళ్ల బ్యాంక్ మేనేజర్ సుశాంత్ చక్రవర్తి ముంబైలోని అటల్ సేతుపై నుంచి దూకేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ ప్రభుత్వ రంగ బ్యాంకులో పనిచేస్తున్న సుశాంత్ ఎన్నో నెలలుగా తీవ్రమైన పని ఒత్తిడితో బాధపడుతున్నాడని ఆయన భార్య కన్నీటి పర్యంతమైంది. ఇవన్నీ కూడా ఇండియాలో నిత్యం జరిగే కొన్ని ఘటనలు మాత్రమే. మీడియా దృష్టికి పోలీస్ స్టేషన్ వరకు రాని కేసుల సంఖ్య లెక్కే ఉండదు.